నమస్కారం అండి. మొదటగా మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠనిలయే శ్రీ జ్ఞాన సరస్వతి నమోస్తుతే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవుపాస్మహే. వాగర్ధావివ సంప్రక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. ఓం నమో నారాయణాయ. అచ్యుత అనంత గోవింద మాధవ మధుసూదన. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ, శ్రీమాత్రే నమ. మనం నిన్న కూడా దత్తాత్రేయుడి యొక్క తత్వాలను మనం తెలుసుకున్నామండి. ఆయనకి 24 మంది గురువులు ఉన్నారని. దాంట్లో పంచభూతాల్లో నిన్న మనం మొదటగా 2 గురువుల గురించి మనం చర్చించుకున్నాము. ఈరోజు కూడా అలాగే చర్చించుకుందాం. మొదటగా భగవద్గీతలోని కర్మయోగంలో ఉండే 14, 15 శ్లోకాలను ఒక్కసారి మనం వేసుకుందామండి. చాలా ముఖ్యమైన శ్లోకాలు. శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని దాంట్లో ఇవ్వదలుచుకున్నాడండి. భగవద్గీత కర్మయోగం 14, 15 శ్లోకాలు. అవేం శ్లోకాలండి? అన్నాద్ భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్ భవతి పర్జన్యో యజ్ఞో కర్మ సముద్భవ కర్మ బ్రహ్మోద్భవం ఇది బ్రహ్మక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం. ఇవి 2 శ్లోకాలండి ఇవి. దీని అర్థం ఏంటంటే ఏం చెప్పదలుచుకున్నారంటే పరమాత్మ మనకి అన్నము నుండి పురాణలు, మేఘము నుండి అన్నము, యజ్ఞము నుండి మేఘము, హోమాది వైదిక కర్మల నుండి యజ్ఞములు ఉద్భవించుచున్నవి. అలాగేనండి కర్మ వేదము నుండి, వేదము అక్షర పరబ్రహ్మము నుండి కూడా ఉద్భవించుచున్నవి. అందుకే సర్వత్రా వ్యాపి ఉన్న పరబ్రహ్మము యజ్ఞములలో కూడా ఇమిడి ఉన్నది అని దాని తాత్పర్యం అండి. యజ్ఞాలకి అంత ప్రాముఖ్యత ఇస్తారండి. మనం కూడా చూస్తుంటాం కదా, పూర్వకాలంలో కూడా యజ్ఞాలు చేసేవారు. ఈ కాలంలో కూడా మనం యజ్ఞాలు ఎంతోమంది చేస్తుంటారు కదండి. మనం యజ్ఞాల యొక్క దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు యజ్ఞాలని మొదలుపెట్టాడండి. యజ్ఞాలు ఎందుకు చేస్తారంటే యజ్ఞాల ద్వారా మనము దేవతలని ప్రసన్నం చేసుకుంటాం. వాళ్ళకి యజ్ఞాల్లో హవిస్సుల్ని అగ్నిదేవుడి ద్వారా సమర్పించి దేవతల్ని మనం ప్రసన్నం చేసుకొని మనం ప్రసన్నం చెంది మనకి వరాలను ఇస్తారండి. అందుకే దీని ద్వారా అర్థం ఏంటంటే యజ్ఞాలు చేయడం వల్ల మంచి వర్షాలు కురుస్తాయండి, పంటలు పండుతాయండి, ఆహారం ఉత్పత్తి అవుతుందండి, ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉంటారండి. దాని అర్థం అటు. అందుకనే యజ్ఞాలు చేయమంటారు. యజ్ఞం కూడా పూజనీయం అండి. అన్నిట్లో యజ్ఞం కూడా పూజనీయం. అందుకే దాంట్లో ఏం చెప్పారంటే అన్నము నుండి మనం ఉద్భవించాం, మళ్ళీ అన్నంలోనే కలిసిపోతాం. దాని అర్థం ఏంటండి అంటే దాని అర్థం ఏంటంటే భూమి సారవంతమైనప్పుడు వర్షాలు పడినప్పుడు యజ్ఞము చేయడం ద్వారా మేఘాలు ఏర్పడి వర్షం కురిసి భూమి సారవంతమై దాని ద్వారా ఆహారం పండి ఆహారాన్ని మనం స్వీకరించి పోషకాలని స్వీకరించి వీర్యకణాలు ఉత్పత్తి చెంది సంతానోత్పత్తి జరుగుతుందండి. అలాగా మానవులు పుడతారు. అలాగే అంతిమ గడియల్లో తుది శ్వాస విడిచినాక, మృత్యు అయిపోయినాక, చనిపోయినాక కూడా మానవులు ఆహారంలో కలిసిపోతారు. ఆహారం అంటే మళ్ళీ భూమిలో కలిసిపోతారు. ఎంత చక్కగా ఉందండి ఈ శ్లోకం. దాని తాత్పర్యం అదండి. ఇది భగవద్గీతల శ్లోకం. రెండవది, మనం నిన్న దత్తాత్రేయుడి గురించి చర్చించుకున్నాం. నిన్న మనము 24 గురువుల్లో 24 తత్వాల్ని ఆయన గురువుగా స్వీకరించాడండి. వాటి ప్రతి ఒక్క తత్వం నుంచి దత్తాత్రేయ భగవానుడు ఒక ప్రత్యేక జ్ఞానాన్ని ఆయన సంపాదించాడు. సరేనా అండి? అలాగే నిన్న మనం పంచభూతాల్లో మనం భూమి గురించి మనం తెలుసుకున్నామండి కదండి. భూమి, వాయువు గురించి తెలుసుకున్నాం. ఈరోజు అలాగే ఆకాశము, నీరు, అగ్ని గురించి కూడా మనం తెలుసుకుందామండి. సో ఆకాశాన్ని ఆయన ఎందుకు గురువుగా స్వీకరించారు అంటే ఆకాశము అనంతంగా వ్యాపించి ఉంది. అనంతమైన విశ్వంలో ఆకాశం, నిర్మలమైన ఆకాశం వ్యాపించి ఉంది. ఆకాశం అంత వ్యాపించి ఉన్నా కూడా తనకి ఏది సొంతం కాదండి. అందుకే మనం ఏమంటామంటే మన మనస్సు ఆకాశమంత ఉండాలి. భగవంతుడు ఆకాశమంతా వ్యాపించి ఉన్నాడండి. భగవంతుని చైతన్య స్వరూపుడు అంటారు కదండి. కాబట్టి ఆకాశమంత మనసు ఉండాలి.
అందుకే ఆకాశాన్ని గురువుగా స్వీకరించాడు. రెండవది నీరండి. నీరు ఎలాంటిదంటేనండి, నీటికి ఎలాంటి దాని సహజ గుణం ఏంటంటే, ఎవరు వచ్చినా కూడా మంచివాడు కానీ చెడువాడు కానీ పక్షులు కానీ జంతువులు కానీ క్రిమికీటకాలు కానీ ఎవరిని కాదనదు అది. అవి వస్తాయి, వాటి యొక్క దాహార్తిని తీర్చుకుంటాయి, వెళ్ళిపోతాయి. కానీ నీరు మాత్రం తన సహజ గుణాన్ని వదులుకోదండి. అది నీటి యొక్క స్వభావం కదండి. మనం కూడా నీరులాగే ఉండాలండి. మనం కూడా నీరులాగే అందరికీ మనం మంచి సలహాలు ఇవ్వాలి, మంచి మాటలు చెప్పాలి. మన సహజ గుణాన్ని కోల్పోకూడదండి. అర్థమైందండి. నీటి యొక్కది పక్షపాతం అనేది ఉండకుండా తన కార్యక్రమాన్ని చేస్తుందండి నీరు. అది నీరు నుంచి మనం నేర్చుకోవాల్సింది. 3 అగ్ని గుణం ఏంటండి, మనకు అందరికీ తెలుసు. అగ్ని దేన్నైనా దహించి వేస్తుందండి. అది ఏదైనా కానీ, పెద్ద వస్తువు కానీ చిన్న వస్తువు కానీ, మనిషి కానీ జంతువు కానీ, ఏదైనా అగ్ని కీలకాల్లో చిక్కుకుపోయి మనం బూడిదైపోతామండి కదండి. ఆఖరికి మృతి చెందినాక శ్మశానంలో కూడా అగ్ని కీలకాలకి అందరూ బూడిదగా మారిపోతారండి. అగ్ని యొక్క చెప్పేది ఏంటంటే, అగ్ని నీతి మనలో ఉండే అజ్ఞానాన్ని, చీకటి అనే అజ్ఞానాన్ని పారద్రోడానికి అగ్ని అనే జ్యోతిని వెలిగించుకోవాలండి. మనలో ఉండే దుర్గుణాలని కాల్చివేయాలండి. అగ్ని స్వభావం అది. అందుకే మనం పాడతాం కదండి, జ్యోతిసే జ్యోతి జగాతే చలో, ప్రేమకి గంగా బహాతే చలో అని. ఎంత మంచి పాట అండి. కాబట్టి ప్రేమ అనే జ్యోతిని వెలిగిద్దాము, అంధకారంలో ఉండే అజ్ఞానాన్ని పారదోలుదాము మనము. సరేనా అండి. ఈ 3 వీటి నుంచి దత్తాత్రేయుడు ఈ గురువుల నుంచి ఈ జ్ఞానాన్ని పొందాడండి. అలాగే రేపు కూడా మనం కొన్ని మంచి విషయాలు తెలుసుకుందాము. ఇదే కంటిన్యూ చేద్దామండి. దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.